షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే. వికారాబాద్ జిల్లా తాండూరులో పెళ్ళైన 8 నెలలకే నవవధువు అనూషను భర్త పరమేష్ దారుణంగా కొట్టి చంపాడు. రాష్ట్ర వ్యాప్తంగా కేసు సంచలనమైంది. ఆ సీసీ ఫుటేజ్ రికార్డు కూడా, ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఈ కేసుకు సంబంధించి పురోగతి ఎంతవరకు వచ్చింది, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తాండూరు డిఎస్పీ నరసింగ్ యాదవ్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఈ కేసుకు సంబంధించి అతను పరమేష్ అనూషను చంపేసిన తర్వాత పారిపోయాడని తెలుస్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేశారా సార్? చేసాం. ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? పరమేష్, వాళ్ళ మదరు లాలమ్మ, తండ్రి ముగురయ్య, ఈ ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు. ప్రజెంట్ ముగ్గురు అరెస్ట్ జైల్లో ఉన్నారు. సరే, ఈ కేసుకు సంబంధించి మీ ఇన్వెస్టిగేషన్లో తెలిసిన విషయాలంటే ఎందుకు ఆ గొడవ జరిగింది? ఈ పరమేష్ అండ్ అనూష గత కొంతకాలం నుంచి ప్రేమించుకున్నారు. వాళ్ళ తండ్రి ముందు ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని మాట్లాడి, ఎల్డర్స్ అంతా కూర్చొని మాట్లాడి వాళ్ళకు 12/3/24 నాడు 12/3/25 నాడు వాళ్ళకు పెళ్లి చేయడం జరిగింది. అంత ఒప్పుకొని ఆ తర్వాత వాళ్ళు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంచెం వాళ్ళ అత్త లాలమ్మ, తర్వాత ఈ పరమేష్ వాళ్ళని కొంచెం హరాస్మెంట్ చేయడం జరిగింది. అంటే కట్నం విషయంలో కూడా అప్పుడు పెళ్ళినప్పుడు కూడా 1,11,000 రూపాయలు కట్నం కూడా ఇచ్చారు, కొంత సమ్మాన్ కూడా ఇచ్చారు, లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా. తదుపరి ఏం చేశారంటే, వాళ్ళు ఇంకా నా కొడుకు వేరే పెళ్లి చేస్తుంటే ఎక్కువ కట్నం వచ్చేది, వాళ్ళకి కొంచెం ల్యాండ్ ఎక్కువ ఉంది, బాగానే 10 ఎకరాల దాకా, మంచి అగ్రికల్చర్ బాగానే వెల్ సెటిల్డ్ వాళ్ళు. దాని కలిసి నా కొడుకు అదనం కట్నం వచ్చేది ఉందని చెప్పేసి వాళ్ళు కొంచెం ఈ విషయం అనూష అత్తే స్టార్ట్ చేసింది ఇదంతా. అనూష అత్త స్టార్ట్ చేసింది. దానికి వీళ్ళు మామ అండ్ వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సో దాని విషయంలో 15 ఈ నెల 15వ తారీఖు రోజు నాడు ఆమె ఇదే విషయంలో అన్నం ఎక్కువ వండిందని చెప్పేసి ఈ అమ్మాయిని అత్త వచ్చి అరిస్తే ఆ భర్త వచ్చేసి అమ్మాయిని బాగా కొడతాడు. అత్త కూడా కొడుతుంది చేతులతోని. కొట్టిన తర్వాత అమ్మాయికి బాగా తీవ్రంగా గాయమవుతుంది. సో ఇది వాళ్ళ మామ చూసి మొగలయ్య గారు వచ్చేసి ఆమెను తీసుకుపోయి వాళ్ళ అమ్మవారి ఇంటికాడ పంపిస్తాడు. వాళ్ళ అమ్మవారి పక్కనే, అదే షాయిపూర్ కాలనీ పక్కనే నెక్స్ట్ గలీలో ఉంటారు వాళ్ళు కూడా, అక్కడికే పంపించేశాడు. పంపించిన తర్వాత అమ్మ ఏం చేసిందంటే, అమ్మాయికి బాగా దెబ్బలు ఉండేసరికి ఆమె తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్కి 18th రోజు కూడా హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళ సొంత ఊరగు కరణకోటకి కారులో ఆమె, వాళ్ళ పెద్ద కూతురు, తర్వాత వీళ్ళ చంద్రమ్మ అంటే వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ కలిసి కారులో ఒక ఫంక్షన్ ఉంటే కరణకోటకు వెళ్తున్న క్రమంలో తాండూరులోని బాలాజీ హాస్పిటల్ దగ్గరికి పోగానే అక్కడ ఎవరైతే ఈ పరమేష్ ఉన్నాడో వీళ్ళని మొత్తం ఫాలో అవుతూ వచ్చి అక్కడ రాగానే వాళ్ళ కారు అడ్డంగా వచ్చేసి పెట్టి, నా భార్య నేను చూపిస్తా, మీరేం చూపించేదని చెప్పేసి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ గొడవపడి ఆ అమ్మాయిని తీసుకుపోయి బాలాజీ హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు చూడమని చెప్పారు. ఎందుకంటే ఎమ్మెల్సీ చేయించుకోవాలి మేము చూడమని చెప్పి ఆ గొడవ చూసి పంపించేశారు. అక్కడి నుంచి ఆదిత్య హాస్పిటల్కి పోయాడు. వాళ్ళు కూడా సేమ్ రిప్లై చేశారు. అక్కడి నుంచి డైరెక్ట్ వీళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు. కానీ ఇక కొంచెం డైవర్ట్ చేసి వీళ్ళని ఆదిత్య హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు కూడా మేము చూడమని చెప్తే డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయికి అప్పటికే సెలైన్ నీడిల్స్ ఉన్నాయి చేతులకి. ఇంటికి తాళం తీయమని చెప్తే అమ్మాయి తీయలేదు. నేను తీయను, నేను మీ ఇంటికి రాను అన్నట్టుగా కొంచెం ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగిన ప్రారంభంలో ఒకసారి తాళం ఇచ్చింది అమ్మాయికి తీయమని చెప్తే ఆమె విసిరేసింది తాళంని, నేను తీయనని చెప్పేసి. అక్కడ అరుగు మీద కూర్చుంది అమ్మాయి. కూర్చున్న తర్వాత ఇంతలోనే పరమేశ్వర్ దానికి చెంప మీదకి దెబ్బ కొట్టి మళ్ళీ చెప్పి సెకండ్ టైం కూడా సేమ్ రిపీట్ గానే మళ్ళీ తన్ని కూడా కొట్టాడు. ఇక థర్డ్ టైం అక్కడ ఒక కర్ర ఉండే, సెంటరింగ్ కర్ర, అది తీసుకొని వచ్చేసి తలపైన ఒక 6 దెబ్బలు కొట్టడంతో అమ్మాయి స్పాట్ ఆల్మోస్ట్ అక్కడే కుప్పగూలిపోయింది. సార్, అక్కడ కొట్టేటప్పుడు అత్త మామ ఎక్కడున్నారు? ఎవరు లేరు. వాళ్ళు ఎక్కడున్నారు సార్? అప్పుడు వాళ్ళు పొలానికి దగ్గరికి వెళ్ళిపోయారు. అంతా పొలం దగ్గర ఉన్నారు. వీడు ఒక్కడే ఉన్నాడు. తీసుకొచ్చి బాగా కొట్టడం జరిగింది. అక్కడ కుప్పగూడిపోయింది. ఆ నైబర్స్ వచ్చి కొంచెం ఆమెను సేవ్ చేయడానికి కూడా ట్రై చేశారు, బట్ వాళ్ళతో కూడా కాలేదు. సో ఇష్యూ అయిన తర్వాత ఆమెని మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకున్న తర్వాత ఆమె సీరియస్ ఉంది అనేసరికి వీళ్ళు వదిలేసి పారిపోయారు. అందరు కుటుంబ సభ్యులందరూ కూడా పారిపోయారు. సార్, 8 నెలల నుంచి ఇదే రకమైనటువంటి గొడవలు, ఇది ఇట్లాగా కొట్టడం ఇవన్నీ చేసేదా? ఏం తేలింది మీ ఇన్వెస్టిగేషన్లో? కొద్ది రోజులు బాగా, ఒక 2-3 months బాగున్నారు. ఇక తర్వాత రిపీటెడ్గా అప్పుడప్పుడు కొట్టడము, ఈ పంచాయతీ కూడా
అప్పటికి ఒక 5-6 సార్లు పంచాయతీ కూడా జరగడం జరిగింది. కుల పెద్దల సమక్షంలో, ఓకే. గ్రామ పెద్దల సమక్షంలో కూడా పంచాయతీ కూడా జరగడం జరిగింది. సరే, ఇప్పుడు వాళ్ళ అనూష పేరెంట్స్ ఆ బంధువులు అయితే చాలా బాధతో ఉన్నారు, వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. అయితే ఈ పరమేష్ మీద ఎలాంటి సెక్షన్లు పడే అవకాశం ఉంది సార్? ఆయన పైన 302 మర్డర్ కేసు ఉంది అండ్ 304 పార్ట్ 2 డౌరీ హరాస్మెంట్ తోటి అమ్మాయికి చనిపోయింది కాబట్టి అది ఉంది. తర్వాత 498 ఉంది. తర్వాత 346 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినాం. ఆల్మోస్ట్ అన్ని గట్టి సెక్షన్లు పెట్టినాం అన్నట్టు. ఓకే. వాళ్ళు అంటే బెయిల్ వచ్చే సెక్షన్స్ అంటారా? అది డిఎస్పీ గారు కూడా చెప్తున్నారు, బెయిల్ వచ్చే సెక్షన్స్ ఏమీ లేవు, చాలా గట్టి సెక్షన్స్ ఉన్నాయి. మర్డర్ కేసు ఉంది, డౌరీ కేసు ఉంది. సో కఠినంగా శిక్షించే విధంగా చేస్తాం. అలాగే ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత కూడా మాదే అని చెప్తున్నారు. సో అక్కడ అనూష పేరెంట్స్ ఎంత బాధపడుతూ ఉన్నారో మనం చూసాం. వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం మొత్తం కూడా మా అమ్మాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, సంతోషంగా ఉంటుంది అనుకుంటే ఆ సంతోషం లేకపోగా శవాన్ని మా చేతిలో పెట్టారని చెప్పి చాలా బాధతో మాట్లాడిన పరిస్థితుంది. సో పోలీసులు కూడా అదే చెప్తా ఉన్నారు, తరువుగా ఇన్వెస్టిగేట్ చేశాం, చాలా అంటే చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్తా ఉన్నారు.